ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఎలాంటి అక్రమాలు అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. గతంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అమలుకు సంబంధించి మరిన్ని బంధనాలు వేస్తోంది. సిఫార్సు లేఖల విషయంలోనూ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిరుపేదలు, నిస్సహాయులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధిని కొందరు దోచేస్తున్నారు. పెద్ద జబ్బులు బారిన పడిన పేదలు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయంతో జీవితాలను నిలబెట్టుకోవడం చాలా కాలంగా జరుగుతోంది. అయితే కొందరు ప్రబుద్ధులు అక్రమ సంపాదనకు దీన్ని కూడా మార్గంగా ఎంచుకున్నారు. హఠాత్తుగా ఏ ప్రమాదం జరిగినా, ఏ ప్రమాదకర జబ్బు వచ్చినా చేతిలో డబ్బు లేకపోతే ప్రభుత్వ హామీతో వైద్యం చేసుకునేలా లెటర్ ఆఫ్ కన్సెంట్ వెసులుబాటు ఉంటుంది. మరో పద్ధతిన ఆసుపత్రిలో చికిత్స చేసుకుని చెల్లించిన మొత్తంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వం మొదటి ఏడాది ముఖ్యమంత్రి సహాయ నిధిని కొంత ఉదారంగానే మంజూరు చేస్తూ వచ్చింది. మొదటి ఏడాదిలో 300 కోట్ల రూపాయల మేర నిధులను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేశారు. అయితే సహాయానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు రావడంతో పాటు కొన్ని అవకతవకలు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తప్పుడు పత్రాలు, ఆసుపత్రుల బిల్లులతో సహాయనిధి దుర్వినియోగమవుతోందని గ్రహించిన సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించింది. ఇందులో కొందరు అక్రమార్కులతో పాటు ఆసుపత్రుల సిబ్బంది ప్రమేయం, ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో సీఎంఆర్ఎఫ్ చెల్లింపుల్ని ప్రభుత్వం కఠినతరం చేసింది. అవకతవకలపై విచారణ కొనసాగుతుండగా నకిలీల వ్యవహారం బయటకొచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సంతకంతో మంజూరయ్యే పత్రాన్నే ఏకంగా ఫోర్జరీ చేస్తున్న వైనం వెలుగుచూసింది. వరంగల్ జిల్లాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పేరిటి వచ్చిన దరఖాస్తుకు ఇటీవల ₹1,00,000 మంజూరు చేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత తమకు మంజూరైన ₹4 లక్షల ఇవ్వాలంటూ అదే దరఖాస్తు మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. అనుమానం వచ్చి ఆరా తీయగా ఫోర్జరీ పత్రాన్ని సృష్టించినట్లు గుర్తించారు. దీంతో మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారాలన్నీ వెలుగుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరును ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది. సిఫారసుల లేఖ ఇచ్చే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులకు సూచించింది.